హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పప్పు పొంగల్ చేసుకుంటున్నాం. కావాల్సినవి 1 గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు. అంటే మీరు ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే 1 గ్లాసు పెసరపప్పు వేస్తే సరిపోతుందన్నమాట. ఇట్లా పప్పు పొంగల్ చేసుకోవడం వల్ల మనకి ఎంతో హెల్దీగా పిల్లలకి మనకి ఉదయాన్నే తింటే చాలా మంచిదన్నమాట. దీంట్లో మనం ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతామన్నమాట. ఉదయాన్నే ఇలాంటి పిల్లలకి పెడితే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారనమాట. ఇట్లా ఫస్ట్ 2 సార్లు 3 సార్లు ఇట్లా బాగా బియ్యాన్ని పప్పుని ఇట్లా కడిగేసి బాగా వాటర్ అంతా ఉంచేసి మనం తీసుకున్నదైతే 1 గ్లాసు బియ్యము, అర గ్లాసు పప్పు, అంటే 1కి 2 పోసుకున్నా మనం 3 గ్లాసులు పోసుకోవాలి. నేను ఒక అర గ్లాసు ఎక్స్ట్రానే పోసానండి. పప్పు పొంగల్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. పొడిగా లేకుండా కొంచెం బాగా గుజ్జుగా బాగుంటుంది అనమాట. అందుకనే ఒక అర గ్లాసు ఎక్స్ట్రానే పోస్తున్నాను. వాటర్ అయితే ఇట్లాగా బాగా ఒక 10-15 నిమిషాలు బాగా నానబెట్టేసుకొని బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాక మనం 15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇట్లాగ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమేనండి. మనం ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇట్లా చేస్తున్నానండి. మనం కుక్కర్లో పెట్టేసిన మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిన దాన్ని తీసేసి తాలింపు పెట్టుకోవడమే. చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం బాగా 2 మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుంది. కుక్కర్లో వేసుకొని 3 విజిల్లు పెట్టామంటే మెత్తగా దూదిలాగా ఉడికిపోతుంది. నేను కుక్కర్లో పప్పు పెట్టుకున్నానండి. వంట ఒక పక్క, టిఫిన్లో ఒక పక్క చేసుకోవాలి కదా, ఫాస్ట్గా అయిపోవాలని దీంట్లో పెట్టుకున్నాను. దీంట్లో కూడా మనకు త్వరగానే అయిపోతుంది అనమాట. ఇట్లా మొత్తం ఈ విధంగా ఉడికిపోయాక దీంట్లో అయితే మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అంటే సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కూడా బాగా కరిగేలాగా కలిపెట్టేసి మనం దీంట్లోకి ఇదేనండి మసాలా, పచ్చిమిర్చి 2, మిరియాలు, అల్లం, ఇవన్నీ దీంట్లో మిక్సీకి వేసేసి ఇది బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకైతే ఇది లాస్ట్లో మొత్తం ఉడికిపోయాక మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసేసి 1 సెకండ్ ఆ ఆవిరికి అట్లా ఉడకనిచ్చేసామంటే ఎంతో కమ్మని పప్పు పొంగల్ అయితే మనకి రెడీ అయిపోద్దండి. అసలు ఇది బాగా ఇష్టం ఉండేవాళ్ళు అయితే ఇది ఎప్పుడెప్పుడు ఉడికిద్దా, ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. దీంట్లో మా నెల్లూరు సైడ్ అయితే దీన్ని పప్పు పొంగల్ అంటాము. దీంట్లోకి వేరుశనగకాయలు పచ్చడి అయినా, చట్నీ అయినా, లేదంటే పచ్చి పులుసు చేసుకుంటామండి ఈ పక్క మేము. అదైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ రెండిట్లో ఏది చేసుకున్నా కూడా కడుపు నిండా హ్యాపీగా తినేస్తారు. మాకైతే రోజు ఇడ్లీలు, దోశలు, వడలు, ఉప్మాలు తినేసి బోరు కొట్టిందంటే దీని మీదకే మనసు వెళ్ళిపోద్ది అనమాట. దీని మీద అస్సలు బోరు కొట్టదు మాకైతే. ఇట్లాగా అది కూడా వేసాక 2 సెకండ్లు అట్లా ఉడికించేసి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి చాలా వరకు అయితే నెయ్యి వేసుకుంటారండి. మేమైతే పొద్దున్న నెయ్యి తినడానికి మా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎవరు అసలు నెయ్యి ఎక్కువ తినరు. అందుకని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ బదులు నెయ్యి వేసుకోండి. వాళ్ళు నెయ్యి అలవాటు ఉండేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం నెయ్యితోనే చేస్తారనమాట. ఇట్లా తినరు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కాక ఎక్కువ అక్కర్లేదండి, ఒక 4 స్పూన్లు వేసుకున్నాను నెయ్యి. మీరు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి అవి కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకొని 1 ఎండుమిర్చి అట్లా వేసేసి కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని అది కూడా బాగా వేగనిచ్చేసి మీ పిల్లలకి జీడిపప్పు అట్లా తినడం ఇష్టం ఉంటే ఒక 4 జీడిపప్పు పలుకులు వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలైతే జీడిపప్పు వేసి తింటారండి. అందుకే నేను కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా వేగిపోయాక వేసుకుంటే జీడిపప్పు అయితే ఈజీగా వేగిపోతుంది కదా. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇట్లా మొత్తం అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన పప్పు పొంగలి రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇది మీరు ఎప్పుడు చేసుకునే వాళ్ళకి ఇది ఏంటి ఇట్లా చెప్తాను అనుకోవద్దు. ఇట్లా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా కూడా ట్రై చేయండి. అసలు చట్నీలు, పచ్చి పులుసులు పక్కన పెట్టేసి ఉట్టిగా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇట్లా మొత్తము తాలింపు అంతా అన్నంలో పోసేసుకొని
ఇట్లా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. మొత్తం మనం ఈ విధంగా వేసేసి తాలింపంతా ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఉదయం పూట మనకి వంట ఎక్కువగా క్యారేజీలు మనకి పిల్లలకి దోశలు నిలబడే అన్నీ వేసుకుంటా కూర్చోడానికి టైం లేనప్పుడు ఇట్లాగ మనం కుక్కర్లో కూడా 2 గ్లాసులు 1 గ్లాసు మనకి ఎంత కావాలంటే అంత కడిగి ఇట్లా కుక్కర్లో పెట్టేసామంటే ఇట్లా మెత్తగా బాగా ఉడికిపోద్ది అనమాట. ఉడికిన దాన్ని తాలింపు పెట్టేసి పిల్లలకి పెట్టామంటే హ్యాపీగా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. వేరుశనగకాయల పప్పు చట్నీ అయినా పచ్చిపులుసు అయినా ఏదైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా నేను చేసిన విధంగా ఎప్పుడైనా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇట్లా చేసుకోవాలనుకుంటారనమాట. ఫస్ట్ అయితే మీరు మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.